విషయాన్ని అధ్యయనం చేద్దాం. అది దేవుడు మనుష్యులపై వ్రాస్తున్నవి తలరాతల లేదా ప్రేమ రాతల అనేది. సర్వసాధారణంగా మనుష్యులకు ఉన్న నమ్మకం ఏంటంటే, మనిషి చేసే ప్రతి క్రియ వెనుక, అది మంచిదే కావచ్చు, చెడ్డదే కావచ్చు, అలా చేయడానికి దేవుడే తన తలరాతను వ్రాసాడు అని, తాను చేసిన మంచికైనా చెడుకైనా దేవునిపై నెట్టడం అనేది ఈరోజున్న సర్వ సమాజానికి పరిపాటిగా మారిపోయింది. ఒక యవ్వన కాలంలో భర్త తాగుబోతే, ప్రమాదవశాత్తు యాక్సిడెంట్లో చనిపోతే వెంటనే తల్లిదండ్రులు ఓదార్చడానికి ఆయన భార్యతో అనే మాటలు, ఇంకేం చేస్తాం తల్లి, నీ తలరాత అలా ఉంది, మనం మార్చలేము అని. అంటే భర్త తాగడం తప్పు కాదు, తాగి బండి నడపడం తప్పు కాదు, వేగంగా వెళ్ళటం తప్పు కాదు, ఈ ప్రమాదంలో తన ప్రాణాన్ని పోగొట్టుకుంటూ ఇవేవి తప్పులు కావు. కానీ ఎవరి మీదకి నెట్టారండి? దేవుడు నీ తలరాతని రాశాడు అని. అంటే నీకు ఒక తాగుబోతు భర్త దొరకాలని, అతడు రోజు తాగాలని, తాగి బండి వేగంగా నడపాలని, అలా నడుపుతున్నప్పుడు అతన్ని ప్రమాదవశాత్తు చావాలి అని, ప్రాణం పోవాలి అని. అంతేనా? అంటే మనుష్యులు చూడండి ఎంత స్వార్థపరులు. ఏ నేరాన్నైనా దేవుని మీద నెట్టేటట్టుగా కనబడతారండి. దేవుడి మీద నెట్టేయడం, ఏ నేరమైనా దేవుడి మీద నెట్టేయడం దేవుని వల్లే కలిగింది. మరి నువ్వు ఎంపిక చేసుకున్నప్పుడు ఒక మంచి భర్తని ఎందుకు ఎంపిక చేసుకోలేకపోయావు? అబ్బాయిని చూసేటప్పుడు ఉద్యోగం ఉందో లేదో చూస్తున్నారు, కులమో కాదో చూస్తున్నారు, ఏమండి, తన ప్రాంతపు వాడో కాదో చూస్తున్నారు, తన బంధువో కాదో రక్త సంబంధో కాదో వెతుకుతున్నారు. కానీ గుణవంతుడో కాదో అని ఎందుకు వెతకటం లేదు. వెతకాలి. అలా వెతకకుండా మనుషుల ఇష్టాలను బట్టి వివాహం చేసుకొని, అతడు ఏ తప్పిదం వలనైనా సరే ఒకళ్ళు మరణిస్తే వాళ్ళు చివరికి చెప్పే మాట, నీ తలరాత అలా ఉంది తల్లి, ఏం చేస్తాం. అదే ఒకళ్ళ భార్య గయ్యాళి అతనిని విడిచి వేరొకటితో పోతే ఇంకేం చేస్తావయ్యా, నీ తలరాత అలా ఉందో, మరి ఏం చేస్తావు. అంటే ఒక నష్టపోవడానికి దేవుని తలరాతే, భార్య వదిలేయడానికి దేవుని తలరాతే, కుటుంబంలో కీడు జరగడానికి దేవుని తలరాతే. ఇలా ప్రతిదానికి దేవుని తలరాతను కారణంగా చూపించి మనుషులు తమ తప్పిదాలను కప్పిపుచ్చుకోవటం అనేది ఎంత హాస్యాస్పదం. ఒక విషయాన్ని బాగా గమనించండి, బైబిల్ ఎప్పుడు తలరాతలను సమర్థించదు. బైబిల్ తలరాతలను సమర్థించదు. అంటే నీవిలా ఉండాలి అని దేవుడు నీ తలలో రాయడు, నీ భవిష్యత్తును నిర్దేశించడు. ఒకవేళ నిజంగా దేవుడే అటువంటి నిర్దేశాలు మనిషికి చేస్తే అసలు దేవుడు ఎవరండి మనకు శిక్ష విధించడానికి? అవునా కాదా మీరు ఆలోచించండి. నేను అడుగుతున్న న్యాయంలో ఎంతవరకు సమంజసమైనది ఉన్నదో లేదో ఒకసారి మీరు మనస్సు పెట్టి ఆలోచించండి. ఏమండి, ఉదాహరణకి ఒక సద్దాం హుస్సేన్ ఉన్నాడు. వాడు బహు క్రూరుడు, ఒక నియంత, ఎన్నో లక్షల మందిని యుద్ధంలో చంపినవాడు, కిరాతకుడు. మరి అలాంటప్పుడు అటువంటి కిరాతకుడుగా దేవుడే అతని తలరాతను మలిస్తే అనుకుందాం, వీళ్ళ అభిప్రాయాలు అదే కదా, దేవుడే తలరాతను రాశాడు అని. అంటే సద్దాం హుస్సేన్ తలరాతను ఆ విధంగా దేవుడే వ్రాసినప్పుడు, సరే తప్పు చేశాడు, చచ్చిపోయాడు, లేదా చంపేశారు అతన్ని, ఇప్పుడు అతనికి స్వర్గమా నరకమా? దేవుడు ఏమివ్వాలి? అతనికి స్వర్గాన్ని ఇస్తాడా, నరకాన్ని ఇస్తాడా? భూమి మీద తప్పులు చేసి చనిపోయే పాపులందరూ దేవుని వలనే పాపులుగా తలరాత వ్రాయబడినప్పుడు ఎందుకు వారికి మరణదండన? ఆలోచించండి. ఎందుకు వాళ్ళకి పాతాళ శిక్ష? ఆలోచించండి. ఎందుకు వాళ్ళకి నరక ప్రాప్తి? వారు కోరుకోలేదే. ఒకవేళ మనిషి
భూమి మీద పుట్టక ముందే దేవుని ఎదుట నిలువబడి నీకు ఎలాంటి రాత కావాలయ్యా అని అడిగితే ఏ మనిషి అయినా నాకు దుర్మార్గపు తలరాత రాయ్యా అని దేవుణ్ణి కోరుకోడు. ప్రతి మనిషి ఏం కోరుకుంటాడు? నన్ను మంచివాడిగా పుట్టించయ్యా, గొప్పవానిగా చెయ్యయ్యా, మనుషులందరి చేత కొనియాడబడేవాడిగానే నన్ను నా తలరాతను రాయ్యా అని అంటాడే కానీ నన్ను కిరాతకుడిగా చేసి నా తలరాతను రాసి భూమి మీదగా పంపయ్యా అని ఏ మనిషి దేవుణ్ణి అడగడు, స్త్రీయే కానీ పురుషుడే కానీ. కనుక మనుష్యుల నేరాలకు కారకుడు దేవుడైతే, తలరాతలకు కారకుడు దేవుడైతే, దేవుడు ఎందుకు మనిషికి శిక్ష విధించాలి? పాతాళం అన్నదాన్ని, నరకం అన్నదాన్ని ఎందుకు సిద్ధం చేయాలి? నువ్వే నన్ను ఎలా పుట్టించావు, నేను ఎలా బ్రతకాలని నువ్వే నా తలరాతను నిర్దేశించావు, రాసావు. మరి ఆ వ్రాసిన వ్రాత ప్రకారంగా నేను చచ్చినప్పుడు, ఆ వ్రాసిన రాత ప్రకారంగా నేను చెడు చేసి భూమి మీద నా కాలం ముగించినప్పుడు నా ఆత్మను నరకానికి పంపడానికి నువ్వెవరు? అంతే కదండి. లేదా పాత నా చిన్నప్పుడు చూసిన యమగోళ సినిమా, ఏమండి మీలో కొంతమందికి తెలిసే ఉంటుంది. చిత్రగుప్తుడు తప్పు చేసి, ఏమండి మన నటుడు అంటే కథ, అది కథను చిత్రంగా రూపొందించారు. అంటే చిత్రగుప్తుడు తప్పుడు లెక్కల వలన నటుడు రామారావు గారిని చంపినప్పుడు అక్కడికి వెళ్ళి పెద్ద పాతాళంలో, నరకంలో, ఏమండి యాజిటేషన్ అంటే తిరుగుబాటును లేవదీస్తాడు అందరి దగ్గర, అందరినీ కలుపుకొని, ఇదిగోండి ఇక్కడ ఇలాంటి తప్పుడు లెక్కలు జరుగుతున్నాయి, నా తలరాత్రి ఎలా రాశారు అని పాతాళపు నాయకుడిని కూడా భయపెట్టిన సందర్భం కథగా చిత్రీకరించారు. అది కథ. ఏదో కాసేపు 2.5 గంటలు నవ్వుకోవడానికి యముడుకు మనిషి చేసిన గోలే యమగోళ అని పెట్టారు కథని. మరి నిజ జీవితంలోకి వస్తే మనుషులు కిరాతకంగా పుట్టడానికి దేవుడే తలరాతను రాసినప్పుడు ఎందుకు మనిషికి శిక్ష దేవుడు అమలు చేయాలి? అందరి తలరాతలు మంచిగా రాసి అందరినీ స్వర్గాన్ని చేరుకునేలా చేయొచ్చు కదా దేవుడు. అంటే కొందరిని మంచివాళ్ళుగాను, కొందరిని చెడ్డవాళ్ళుగాను దేవుడు తలరాతను రాస్తే దేవుడు పక్షపాతి. కానీ బైబిల్లో మన దేవుని గురించి ఏమని రాయబడిందో తెలుసా అండి? దేవుడు పక్షపాతి కాడు. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయంలో కొన్నేలి సందర్భంలో పేతురు గారు ఎంత చక్కని మాట దేవుని గురించి ప్రస్తావించారు అంటే, ఇప్పటి వరకు దేవుడు పక్షపాతి అనుకున్నాను, ఇశ్రాయేలు పక్షాన వహించాడు అనుకున్నాను, ఇశ్రాయేలుకే దేవుడు అనుకున్నాను, ధర్మశాస్త్రం ఇశ్రాయేలుకే ఇవ్వబడింది అనుకున్నాను, కానీ అన్యజనులను కూడా మాతో సమానంగా చేసిన మహానుభావుడు పక్షపాతి కాడు. కనుక దేవుడు నిజముగా పక్షపాతి కాడు అనే సందర్భాన్ని ఆయన చెప్పాడండి. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 34వ వచనం, దేవుడు పక్షపాతి కాడు అని నిజముగా, ఇందులో అబద్ధం లేదు, నిజముగా గ్రహించాను నేను. ఇప్పుడు చెప్పండి, తలరాతలను రాసే దేవుడికి పక్షపాతం ఉందా? పక్షపాతం దేవునికి ఉంటుందా అంటే ఉండదు. సరి, మరి ఇప్పుడు దేవుడు మనుష్యులపై వ్రాస్తున్న తలరాతలా? కాదు. తలరాతలా? కాదు. దేవుడు ప్రతి మనిషి పట్ల మంచిని రాస్తున్నాడు. ఏంటా మంచి? యేసుక్రీస్తు వారిని గురించి చెప్పబడుతూ యేసుక్రీస్తు వారు స్వయంగా తన వ్రాతను గురించి ఏం చెప్పారో మనం చదువుదాం. మత్తయి సువార్తలో మనుష్య కుమారుడు వ్రాయబడినట్లుగా ఆయన పోవుచున్నాడు, వ్రాయబడిన ప్రకారము మనుష్య కుమారుడు వెళ్ళిపోతున్నాడు. కానీ ఎవరైతే ఆ మనుష్య కుమారునికి హింస కలుగు చేస్తారో వారికి శ్రమ అంటున్నాడు. చూడండి, మత్తయి రాసిన సువార్త 26వ అధ్యాయము 24వ వచనం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 24వ వచనం అండి. మనుష్య కుమారుని గూర్చి వ్రాయబడిన ప్రకారము ఆయన పోవుచున్నాడు. అంటే ఏమి రాశాడు? మనుషుల కోసం ప్రాణం పెట్టమని రాశాడు. ఎదుట వాళ్ళు అతనిని అన్యాయంగా శిక్షిస్తున్న క్షమించమని రాశాడు. పేదలకు అన్నం పెట్టమన్నాడు, రోగగ్రస్తులను ముట్టి స్వస్థత చెయ్యమన్నాడు, ఆకలితోన్న 1000 మందికి అన్నం పెట్టమన్నాడు, ప్రతి వారిని కరుణించమన్నాడు. ఇదండి ఆయన గురించి వ్రాసిన మంచి.
దేవుడు మనుషుల కొరకు వ్రాసేది మంచి, ఎందుకంటే ఆయన మన తండ్రి. తండ్రి తన పిల్లల పట్ల మంచినే, క్షేమాన్ని కోరుకుంటాడు, కానీ కీడును కోరుకోడు, కీడును రాయడు. ఏమండి? ఆయన కీడును రాసేవాడు కాడు. కనుక భూమి మీద దేవుడు అందరి మనుషులకు మంచి అని మనం ఎలా చెప్పగలం? దేవుడట మనుష్యులను ఎలా పుట్టించాడు అని ప్రసంగి గ్రంథంలో మనం చదువుకున్నాం. దేవుడు నరులను యథార్థవంతులు అంటున్నాడు. చూడండి, యథార్థత. 7:29 ప్రసంగి గ్రంథం 7:29 అంటున్నాడు ఏమని? దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించెను. అంటే ఇక్కడ దేవుడు మనుష్యుల పుట్టుకలో యథార్థత ఇచ్చాడా లేదా? చెడ్డ రాశాడా? చెడు రాశాడా? యథార్థత రాశాడా? యథార్థతనే కదా ఉంది. కనుక దేవుడికి పక్షపాతం ఏముంది? ఏమంటే బైబిల్లో రాయబడిన మాటలు. ఎందుకు మనం బైబిల్ నమ్మాలి అంటే, ఈరోజు మనుషులు చెప్పుకుంటున్నా, చదువుకుంటున్న అనేక గ్రంథాల్లో ఎంత వ్యతిరేకత ఉందంటే, దేవుడే మన తలరాతను రాస్తున్నాడండి. నేను అలా నరహంతకుడు కావడానికి దేవుడే తలరాత, నేను ఇలా దుర్మార్గుడిని, దుష్టుడు కావడానికి, దొంగగా మారడానికి దేవుడు తలరాతే కారణం. రాసిన రాత ప్రకారంగా నేను చేయక తప్పదు, ఆ రాసిన రాత ప్రకారంగా నేను చావక తప్పదు అని మనిషి దేవుణ్ణే నేరస్తుడిగా చేసి అడ్జస్ట్ అయిపోతున్నాడు. నిజానికి దేవుడు చెడు చేసేవాడా? పక్షపాతం చూపించేవాడంటే బైబిల్ ఇందాక మీరు చదువుకున్నారు, ఆయన పక్షపాతి కాడు. దేవుడు నిజముగా పక్షపాతి కాడు. అలాంటప్పుడు అందరి కొరకు దేవుడు మంచినే రాస్తున్నప్పుడు కీడు చేయాల్సినది ఎవరు? మనిషి. కృత్రిమాన్ని కల్పించుకుంటుంది ఎవరు? మనిషి. వివిధములైన తంత్రములు కల్పించుకుంటుంది ఎవరు? మనిషి. వారే వివిధములైన తంత్రములను కల్పించుకొనిరి అంటున్నాడు. చూడండి, దేవుడు 7:29 ప్రసంగి గ్రంథం, ఆయన వారిని యథార్థవంతులుగానే సృజించాడు, కానీ వారు మనుష్యులు వివిధములైన తంత్రములను కల్పించుకొని ఉన్నారు. అంటే కల్పించుకోవడం అనేది మీ చేతిలో ఉన్న పని, ఆయన చేతిలో పని కాదు. ఆయన తలరాతగా నీకు రాయలేదు, నువ్వు కల్పించుకున్నావు. మందు నువ్వు కల్పించుకున్నావు, గుట్కా నువ్వు కలిగించుకున్నావు, కైని నువ్వు కలిగించుకున్నావు, ఏమండి, విష పదార్థాలు నువ్వు కలిగించుకున్నావు, నేరాలను నువ్వు కలిగించుకున్నావు. మనిషే నేరాలను కలిగించుకుంటున్నాడు. మనిషి కలిగించుకొని దేవుడి మీద నెట్టేయడం ఏంటి? అది దేవుని తలరాతని రాయడం ఏంటి? ఏమంటే దేవుడు తలరాతని చెప్తే జడ్జిలో, కోర్టులో జడ్జి గారు ఒప్పుకుంటారా? రామారావు గారు ఒక సినిమా తీశారండి నా చిన్నప్పుడు, నేరం నాది కాదు ఆకలిది అని. అంటే నేను ఎందుకు నేరస్తుడిగా మారానంటే, నేను నేరం చేయడానికి కారణం నేను కాను, నేను వీడిని చంపడానికి కారణం, నేను వీడిని కొట్టడానికి కారణం, నేను వీడిని దోచుకోవడానికి కారణం నేను కాదు, నా కడుపులో ఉన్న ఆకలిది అన్నాడు. నిజమేనా? ఏమండి, ఇదే డైలాగ్ మనం న్యాయస్థానంలో చెబితే ఎవరు అంగీకరిస్తారు? నేను మిమ్మల్ని చంపడానికి కారణం అండి, నా కడుపులో ఉన్న ఆకలే అండి అంటే అదేంటది? అంటే ఆకలిస్తే చంపేస్తావా ఎవరినైనా? ఆకలిస్తే ఏ నేరమైనా చేస్తావా? అదేంటది? అదెక్కడ న్యాయం? తప్పు. కనుక నేరం చేయడానికి నీ ఆకలిని సాకుగా చూపించకు. ఆకలిసినంత మాత్రాన నేరమే చెయ్యాలా? అన్నం దొరికినంత వరకు ఆగు, లేదా కష్టపడు. నువ్వు కష్టపడవట, ఎవడు అన్యాయం చేస్తారట. మరి యేసుప్రభుకు అన్యాయమే జరిగింది, ఏం చేశాడు? చంపేశాడు. ఎవరిని చంపేశాడు? ఏమండి, యేసుప్రభు పట్ల అన్యాయమే జరిగింది, అన్యాయపు తీర్పు తీర్చబడింది. మరి ఏ నేరం చేశాడు ఆయన? అసలు ఏ నేరమూ చేయలేదు, ఆయన మంచివాడు. కనుక దేవుడు అందరి తలరాతలు మంచిగా వ్రాస్తే మనుష్యులు వివిధములైన తంత్రములను కల్పించుకొని ఉన్నారు. కనుక దేవుడు మంచి రాతే రాశాడా? అందరి కొరకు మంచిని రాశాడు. మర్చిపోకండి. ఎక్కడ రాశాడో తెలుసా? తల మీద రాశాడు అంటారు వాళ్ళు.
తల మీద రాశాడండి, రాత తలరాత అంట. తలరాత అంటే తల మీద ఉందని. ఎక్కడంటే నేను ఉదిరి మీద ఉంటుందట రాత. ఏమంటే ఏ స్కానింగ్లోనే కనబడదు ఆ రాత. ఎక్కడ ఎవరు దాన్ని తేల్చి చెప్పలేరండి ఆ రాత ఏంటో. వీడు అలా చెప్పి కిట్టేస్తాడంతే. ఏమని? తలరాత అలా ఉందండి, ఏం చేస్తాం. ఇప్పుడు దేవుడు రాసే చోటు చూద్దామా? ఆయన ఏం రాస్తున్నాడు చదువుతాం బైబిల్లో. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 33వ వచనం. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 33వ వచనం. ఈ దినములైన తరువాత నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ చేయబోవు నిబంధన ఇదే. ఏంటది? ఒక నిబంధన చేస్తున్నాను నేను. వారి మనస్సులలో నా ధర్మ విధి ఉంచెదను. వారి మనస్సులలో నా ధర్మ విధి. ధర్మం, అధర్మం కాదు, న్యాయవంతమైన ధర్మం, మనుష్యులందరికీ క్షేమకరమైన ధర్మం. అదే అంటున్నాడండి. వారి హృదయములలో, వారి మనస్సులో నా ధర్మ విధి ఉంచెదను, వారి హృదయము మీద దానిని వ్రాసెదను. యెహోవా వాక్కు ఇదే. రాస్తున్నాడు దేవుడు కూడా. ఏమి రాస్తున్నాడు? తలరాత కాదు. దేవుడు రాసేసాడండి, దేవుడు రాసేసాడండి, దేవుడు రాసేసాడండి. దేవుడు ఏం రాస్తాడు? అసలు ఏమి రాస్తాడో నీకు తెలియాలిగా. ఏదో రాసేస్తున్నాడు అనుకున్నావు. నిజానికి దేవుడు ఏమి రాస్తున్నాడు చూడండి. ధర్మాన్ని రాస్తున్నాడు. ధర్మం. ధర్మం అంటే ఏంటి? మంచి, మనుషులకు మేలు చేసే క్షేమం. కనుక ఆయన ఎప్పుడు రాసిన ఆయన విధులలో న్యాయం ఉంటుంది. ఏంటా ధర్మ విధి? ఏమిటి? పాత ధర్మశాస్త్రంలో ధర్మ విధిని ఇచ్చాడండి. ఏంటా ధర్మ విధి? నరహత్య చెయ్యకూడదు, దొంగిలకూడదు, వ్యభిచరించకూడదు, తల్లిదండ్రులను సన్మానించుము, నీ పొరుగువాని దేనిని ఆశించకు. ఏంటివన్నీ? ధర్మ విధులు అంటారు. మరి ధర్మ విధుల్లో ఎక్కడ అన్యాయం ఉంది? ఈ ధర్మ విధుల్లో ఎక్కడ పక్షపాతం ఉంది? వ్రాసాడు. ఎక్కడ వ్రాసాడు? గతంలో వాళ్ళకి ఏమండి సీనాయి పర్వతం మీద పలకల మీద వ్రాసాడు. అవునా? ఒకసారి ఆ మాట చూసొద్దామా? నిర్గమాకాండం 32:16. ఈ ధర్మ విధులన్నిటిని ఎక్కడ రాశారటండి? నిర్గమాకాండం 32వ అధ్యాయం 16వ వచనం. ఆ పలకలు దేవుడు చేసినవి, ఆ పలకల మీద చెక్కబడిన వ్రాత దేవుని చేవ్రాత అన్నాడు. చూడండి, పలకల మీద రాశారట. మోషే గారు పట్టుకొచ్చారే రాతి పలకలు, శిలాక్షరాలు, 10 కమాండ్మెంట్స్, 10 ఆజ్ఞలు కలిగిన శిలలు ఆ బండల మీద రాశాడండి. బండల మీద ఏం రాశాడు? నీ తల్లిని, నీ తండ్రిని సన్మానించయ్యా, నీ పొరుగు అని దేనిని ఆశించొద్దయ్యా, ఎవరిని చంపొద్దయ్యా, ఎవరిని దోచుకోవద్దయ్యా. ఇదండి ఆయన రాసిన మంచి ఆజ్ఞలు. అది ఎవరు రాతట? ఆ పలకలు దేవుడు చేసినవి. 16వ వచనం. ఆ పలకల మీద చెక్కబడిన వ్రాత దేవుని చేవ్రాత. దేవుడే స్వహస్తాలతో రాశాడటండి, తన చేతులతో. ఎవరి కోసం? ఎవరి కోసం రాశాడు? మనందరి కోసం, సర్వజనుల కోసం, అందరి మంచి కోసం దేవుడు రాశాడు. ఇది ఏ ఒక్కరికో చెందినది కాదు, అందరిది. ఇప్పుడు రండి మన మాటకి. ఆ రోజు అక్షరాలను పలకల మీద వ్రాసి, రాతి పలకలను మనుష్యులకి ఇచ్చి తన చేవ్రాత, తన స్వహస్తాలతో రాసిన దేవుడు, అలా ఇచ్చిన దేవుడే వాళ్ళతో పాత నిబంధన కాలంలోనే ఏమంటున్నాడు చూడండి. రే నాన్న, పలకల మీద కాదురా, అవి ఉండవలసిన పలకల మీద కాదు. పలకల మీద ఉన్నా సరే ఎవ్వరూ దాన్ని చదవటం మానేశారు. ఏమండి? పలకల మీద రాసినంత మాత్రం ఇశ్రాయేలీయులు చంపడం మానేశారా? దొంగిలడం మానేశారా? ఏమండి? తల్లిదండ్రులని అగౌరవపరచడం మానేశారా? దేవుడు నిందించడం మానేశారా? అబ్బా, అన్ని తప్పులు చేశారు వాళ్ళు. అప్పుడు దేవుడు ఏమనుకున్నాడు తెలుసా? నో, ఇలా జరగకూడదు. వీళ్ళ కేవలం అక్షరాలున్నాయి, కళ్ళ ముందు అక్షరాలున్నాయి, కానీ కళ్ళ ముందు అక్షరాలు ఉంటే దానివల్ల ప్రయోజనం ఏమీ లేదు.
అక్షరాలు కళ్ళ ముందుంటే ప్రయోజనం ఏమీ లేదు, మరి ఎక్కడుండాలి అని దేవుడు ఇర్మియా గ్రంథం 31:33లో ఎక్కడ వ్రాస్తున్నాడో చూడండి. ఏమండి? ఇర్మియా 31:33, ఈ దినములైన తరువాత నేను ఇశ్రాయేలు వారితో యోధా వారితో చేయబో నిబంధన ఇదే, వారి మనస్సులలో నా ధర్మ విధి ఉంచెదను. అదే క్రొత్త నిబంధన. ఆ మాటలు ఏమంటే పాత నిబంధన అంతా అందులో ఉన్నట్టే. పాత నిబంధన లేదు అనుకోకండి. మరలా నిన్ను వలె నీ పొరుగువాను ప్రేమించు అన్న ఒక్క మాటలో ఏముందట? ధర్మశాస్త్రం అంతా ఉంది, పదాజ్ఞలు అందులో ఉన్నాయి. అవన్నీ ఎక్కడ రాస్తున్నాడటండి? వారి హృదయము మీద దానిని వ్రాసెదను, యెహోవా వాక్కు ఇదే. అంటే దేవుడు తలల్లో రాయట్లేదా రాతలు? లేదండి. ఎక్కడ రాస్తున్నాడు ఆయన? ఎక్కడ రాస్తున్నాడు? మనస్సులు, హృదయాలు, ఆలోచనలు, వాటి మీద రాస్తున్నాడు. ఎందుకు అక్కడ రాస్తున్నాడు? అక్కడ ఉంటేనే మనిషి బాగుంటాడు గనుక, అక్కడ ఉంటేనే చెరిగిపోదు గనుక. రాళ్ల మీద రాసినవైనా ఫస్ట్ రౌండ్లో వెళ్ళి తెచ్చాడు. ఎవరు? మోషే గారు. సేనా పర్వతం మీద 2 రాతి పలకలు కిందకు వచ్చేసరికి దూడ ముందు గెంతుతున్నారు అందరూ కూడా. ఏం చేశాడు? కోపంతో ఆ పలకలు ఇసిరేసి పగలగొట్టేశాడు దూడని. 2 రాతి పలకలను పగలగొట్టేశాడు. మరలా వెళ్ళాడు, మళ్ళా 40 రోజులు ఉన్నాడు. అంటే పగిలిపోతాయి రాళ్ళు కదవి, ఎంతకాలం ఉంటాయి? ఆ రాళ్ళైనా సరే అలాగా నది దగ్గర నీటి దగ్గర వదిలేండి, ఏమవుతుంది? నీరు కారి నీరు కారి నీరు కారి దాని మీద నీరు పారి పారి ఏమవుతుంది? అక్షరాలు కూడా చెరిగిపోతాయి, రాళ్లే కరిగిపోతాయి. ఏమండి? ప్రవహించే ఏటిలో, నదిలో రాళ్ళు ఎలా ఉంటాయండి? సూదిగా ఉండవు, గుండ్రంగా ఉంటాయి. ఎందుకు? నీరు పారుతుంది కనుక. అంటే అరుగుతాయి. నీరు రాయిని అరగదీస్తుంది. అంటే అక్షరాలు, రాతి మీద ఉన్న అక్షరాలైనా చెరిగిపోతాయి. కానీ చెరగని ఒక చోటు ఉంది. అవునండి, చెరగని ఒక చోటు. ఆ చోట్లో దేవుడు రాయాలి అనుకున్నాడు. అందుకే ప్లేస్ మార్చేశాడు. ఇక రాళ్ల మీద ఇవ్వటం వల్ల ఉపయోగం ఏమీ లేదు, కాగితాల మీద ఇవ్వడంలో ఉపయోగం లేదు. ఏదో బైబిల్ మనకి ఈ 27 పుస్తకాలు కూడా ఏమండి చర్మ కాగితాల మీద రాశారు. ఆ తర్వాత ముద్రణ యంత్రం కనుగొనబడిన తర్వాత పేపర్ మీద ముద్రించి మనకి ఇచ్చారు బైబిల్ రూపంలో. ఏం ఉపయోగం చెప్పండి? ఏదో పుస్తక రూపంలో అక్షరాలుగా మన కళ్ళ ముందు కనబడుతున్నాయి అంతే. అక్కడుంటే ఉపయోగం లేదు. అక్షరాలు కాగితాల మీద ఉన్నా, అక్షరాలు రాతి మీద ఉన్నా, అక్షరాలు గోడల మీద ఉన్నా ఏ ప్రయోజనం లేదు. మరి ఎక్కడుండాలి అక్షరాలు? ఎక్కడుండాలో అందుకంటున్నాడు, వారి హృదయం మీద దానిని రాస్తాను. పరమగీతం 8వ అధ్యాయం 6వ వచనం. పరమగీతం 8వ అధ్యాయం 6వ వచనం. ప్రేమ మరణమంత బలవంతమైనది, ఈర్ష్య పాతాళమంత కఠోరమైనది, దాని జ్వాలలు అగ్ని జ్వాలా సమములు, అది యెహోవా పుట్టించు జ్వాల. నీ హృదయము మీద నన్ను నామాక్షరముగా ఉంచుము. నీ హృదయము మీద నన్ను, నీ హృదయము మీద నన్ను నామాక్షరముగా ఉంచుము. నీ గుండెల్లో రాసుకోవయ్యా నా కోసం. ఏమండి? అంటే మనుష్యులు ఎప్పుడు మరిచిపోలేరో తెలుసా? ప్రేమించుకునే కొత్తలో చాలామంది లవ్ లెటర్స్ రాసుకుంటారు. అవునా? లవ్ లెటర్స్ అంటారు దాన్ని. ఎందుకంటే ఇప్పుడైతే సోషల్ మీడియా వచ్చేసింది కాబట్టి అండి, ప్లాట్ఫామ్, రకరకాల మీడియా. ఆ మీడియాలో ఎన్నో ఉన్నాయండి, మెసేజింగ్, టెక్స్ట్లు పంపుకోవడానికి ఎన్నో ఉన్నాయి. మరి నా చిన్నప్పుడు ఏమి లేవండి, మొబైల్సే లేవు. మరి మన పూర్వకాలంలో మన తాతలు ముత్తాతలు, వాళ్ళ తాతలు ముత్తాతలు ఏం పంపుకునేవారు సమాచారం? ఏమండి? ప్రేమలేఖలు అనేది దాన్ని. ప్రేమలేఖలు అంటే తెల్ల కాగితం తీసుకొని నోట్లో పెన్ను పెట్టుకొని ఆలోచించాడు ఏం రాయాలి ఈవిడి కోసం అని. అలా రాశాడు. అది కవిత కావచ్చు, పొగడ్త కావచ్చు, లేదా మనసులోని భావాలు కావచ్చు. వాటన్నిటినీ కూడా ప్రేమలేఖగా రాసి ప్రియురాలకు పంపించేవాడు. ప్రియురాలు చదువుకునేది, మరలా ప్రియురాలు ఒక ప్రేమలేఖ రాసేది, అది ప్రియుడికి పంపించేది, ప్రియుడు చదువుకునేవాడు. నిజమండి. కొన్ని సందర్భాల్లో వాళ్ళ ఇంటిని తనిఖీ చేస్తే అమ్మాయి దగ్గర ఇన్ని ఉత్తరాలు. ఏంటా ఉత్తరాలు? ప్రేమలేఖలు కాగితాల మీద ఒకప్పుడు దొరికేవండి.
అలాగే అబ్బాయి దగ్గర వెతికితే అబ్బాయి దగ్గర ఇంట్లో ఇన్ని ప్రేమలేఖలు, కాగితాలు. అవునండి. కానీ ఇన్ని ఉత్తరాలు రాసుకొని, ఇంత ప్రేమించుకొని, ఏమండి, వారిని విడిచి ఇంకొకరు చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారండి. ఉత్తరమేమో ఒకరికి రాసేది, వివాహమేమో మరొకరిని చేసుకునేది. వీడేమో ప్రేమించడానికి ఉత్తరమేమో ప్రియురాలికి రాసేవాడు, వివాహానికి వచ్చేసరికి కట్నం ఇచ్చేది, ఒకే కులానికి చెందింది, ఏమండి, అందగత్తి అయినది, ఆ పాత ప్రేమికురాలు మరిచి అదిగోండి ఆవిడ మెడలో తాళి కట్టాడు. ఇలాంటివి జరగట్లేదా? జరగలేదా? జరిగాయి, ఇప్పుడు జరుగుతూనే ఉన్నాయి. మరి ఇప్పుడేంటి? ఇప్పుడు ఏం చేస్తారండి? ఇప్పుడు ఉత్తరాలన్నీ మెసేజ్లు కదండి. మెసేజ్లు పంపించడం, మళ్ళీ దాన్నే ఈ మధ్యన వాట్సాప్లో ఫీచర్ వచ్చింది కదా, ఏంటి, డిలీట్ ఫర్ ఆల్. అంటే నువ్వే మెసేజ్ పంపిస్తావు, ఆ తర్వాత నువ్వే డిలీట్ చేసేస్తావు. అయిపోయింది, ఎందుకు అనవసరం ఇంక ఇది, నువ్వే డిలీట్ చేసేస్తావు మెసేజ్. లేదా ఆ అమ్మాయి మాటికి ఫోన్ చేస్తుంది అనుకోండి, ఏం చేస్తావు, ఈడే నెంబర్ బ్లాక్ చేస్తాడు. అంటే నువ్వు ఇక ఫోన్ చెయ్యొద్దు. మరి ఎందుకు నువ్వు ప్రేమించినట్టు? అంటే మీ ప్రేమ అక్షరాలకేనా? మీ ప్రేమ అక్షరాలకే. ఏదో బొమ్మలు పంపించుకోవడానికి ఎమోజీలు అంటారు కదండి ఈ మధ్యన, ఎమోజీలు పంపించుకోవటం, సింబల్ పంపించుకోవటం, అక్షరాలు పంపించుకోవటం, నీ ప్రేమ అంతా కూడా వర్ణనలో చూపించటం. రాతలు 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 రాతలు. ఏమండి, కొంతమంది అయితే మెసేజ్లు టైప్ చేస్తండి, ఏంటి 2-3 పేజీలు మ్యాటర్, ఏంటి ఎంత పెద్ద మ్యాటర్ కూడా టైప్ చేస్తారా? ఎంత ఓపికో వాళ్ళకి టైప్ చేయడానికి. ఏమండి, 2 అక్షరాలు చేత్తో పెనతో రాయడానికే మనకెంతో కష్టం. కానీ ఇప్పుడు టక 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 వేళ్ళని పనిచేసేస్తుంటాయి, టైపింగ్ మిషన్ మీద పనిచేస్తున్నట్టు. ఏమండి, తీరా చూస్తే పెద్ద తోకంత చేటంత మెసేజ్ వచ్చింది. ఏంటి మెసేజ్ అంతా? ఆయన మనసులో ఉన్న భావం, ఆవిడ మనసులో ఉన్న భావం. మరి ఎంత భావాలు మార్చుకున్న వాళ్ళు, ఏమైంది ప్రేమ? సెలపోయిందండి. అప్పటి నుంచి ప్రియురాలు కూడా మారిపోయిందండి. ఏమండి, అవసరం తీరిపోయిందండి. అప్పుడు ప్రియురాలు కూడా, ప్రేమికుడు కూడా మారిపోయాడండి. ఈరోజు అంతే. ఈరోజు ఇట్టే పుట్టి అట్టే చచ్చిపోయే ప్రేమలు. మళ్ళీ వ్రాతలన్నీ ఏంటి, పంపించినవన్నీ ఏంటి అంటే వాళ్ళ ప్రేమలు శాశ్వతమైనవి కావు. ఎందుకో తెలుసా? అవి అక్షరాలకు మాత్రమే పరిమితమైన ప్రేమలు, శరీరాలకు మాత్రమే పరిమితమైన ప్రేమలు. ఒక ఆడది ఒకడి వెంట పడుతుంది, ఎందుకు? వాడి వల్ల అవసరం తీరినంత వరకు. ఒక మగవాడు ఒక ఆమె వెంట పెడతాడు, ఎందుకు? ఆమె నుంచి వాడు పొందాలనుకునేది పొందినంత వరకు. ఆ తర్వాత గుడ్ బాయ్, నువ్వెవరో నేనెవరో. అంతవరకు ఎందుకండి? 3 ముళ్ళు వేసి పచ్చటి సంసారంతో పిల్లల్ని కన్న తర్వాతే వాళ్ళు కోరికలు తీర్చుకున్నాకే నువ్వు నాకు అక్కర్లేదని విడిచిపెట్టి వెళ్ళిపోతున్న లోకం ఇది కాదంటారా? పిల్లల్ని గాలికి వదిలేసి నీ మార్గాన్ని నువ్వు పో, నీతో నాకు సంబంధం లేదని భార్యను వద్దనుకునే ఎంతమంది భర్తలు లేరు, భర్తలను వద్దనుకునే ఎంతమంది భార్యలు లేరు చెప్పండి. నీ ప్రేమలు ఏమయ్యాయి? నిజానికి నీ గుండెలలో నామాక్షరం ఉంటే, నీ మనస్సుల మీద అది వ్రాయబడితే, అందుకే ఒక్కొక్కసారి భార్య అంటది నువ్వు పో అని భర్త అన్నాడు అనుకోండి, ఇక నువ్వు నాకు అక్కర్లేదు అని ప్రియుడు అన్నాడు అనుకోండి, అప్పుడు ఒక మాట అంటుందండి ప్రియురాలు. యథార్థంగా ప్రేమించే ప్రియురాలు అయితే ఏమంటే తెలుసా? ఏమండి, ఒక్కసారి మీ గుండె మీద చెయ్యి వేసుకొని ఆలోచించండి, నేను అక్కర్లేదా మీకు? గుండె మీద చెయ్యి వేసుకొని ఆలోచించడం ఏంటి? గుండె మీద చేసుకుంటే ఏమొస్తుంది? డబ్ డబ్ అని శబ్దం వస్తుంది, అంతేనా? మరి ఎందుకు ఆ మాట మాట్లాడుతుంది? గుండె మీద చేసుకొని ఆలోచించండి అంటే, నీ గుండెలతో ఆలోచించు. అక్కడ నీకు ప్రేమ ఉంటే నువ్వు నన్ను మరిచిపోలేవు. అక్కడ నుంచి నువ్వు నన్ను ప్రేమిస్తే ఎన్ని వచ్చినా నువ్వు నన్ను వదులుకోలేవు. నిజమైన ప్రేమ లోపల నుంచి పుట్టేదండి, బయట చూసి ఆకారాన్ని చూసి వచ్చేది కాదు ప్రేమ. ఈరోజు ప్రేమలన్నీ ఎలా ఉన్నాయి? ఇలా చూడగానే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అట. తొలిచూపులోనే ప్రేమ పుట్టేసింది. ఏం కనపడ్డదిరా తొలిచూపులో నీకు? రోడ్డు మీద వెళుతున్నావు, ఎవరో ఒక అమ్మాయి కనపడింది, చూడగానే వెంటనే నచ్చేసిందా? ఎలా నచ్చేసింది? నచ్చాలి అంటే ముందు ఆ అమ్మాయి ఎవరు, ఇంతకీ నువ్వు ప్రేమిస్తున్న అమ్మాయికి పెళ్ళయిందా లేదా, లేదు ఎవరు నన్ను ప్రేమిస్తుందా, ఇవన్నీ తెలుసుకోవాలి కదండి. ప్రేమ ఎప్పుడు రావాలి? ఇటు చూడగానే ప్రేమించేసావా అంటే నువ్వు వ్యామోహానికి పడ్డావన్నమాట. నువ్వు కేవలం ముఖ కవలికలుగా పడ్డావన్నమాట. నీకు ఆంతర్యం అంతరంగం నీకు అక్కర్లేదన్నమాట. నీకు శరీర పౌష్టికత కావాలన్నమాట. నీకు శరీర సౌందర్యం మాత్రమే ముఖ్యమన్నమాట. అదే ఈరోజు పరిస్థితి అండి. ప్రపంచంలో ఉన్న
ఈరోజు యువకులు దారుణమైన పరిస్థితిలో మారిపోవడానికి, చెడిపోవడానికి కారణం ఏంటంటే చూసి ప్రేమించారట. ఏం చూసి ప్రేమించావు ఆవిడ్ని? నువ్వేం చూసి ప్రేమించావు అతన్ని? ఏముందని వాడి దగ్గర? వాడు ఉంగరాల జుట్టుగాడనా? 6 అడుగుల అందగాడనా? ఏమండి? లేదా 6 ప్యాకలున్నా ఏమంటుంది దాన్ని? బాడీ బిల్డరనా? అది ఆడవాళ్ళ లెక్క. ఏమండి? మగవాళ్ళ లెక్క ఏంటి? ఏమండి? మీనాలు లాంటి కళ్ళు ఉన్నాయనా? కోటేరు లాంటి ముక్కు ఉందనా? ఏమండి? పాల లాంటి చర్మం ఉందనా? ఏం చూసి ప్రేమిస్తున్నావు? ఏం చెప్పి నువ్వు కోరుకుంటున్నావు? ఆ కోరిక తీరిన తర్వాత నువ్వెవరో నేనెవరో అని ఎవరి మార్గాన వాళ్ళు పోయి, ఏమండి, ప్రేమకు ముగింపు పలికే వాళ్ళ రాతలు ప్రారంభంలో ఎలా మాట్లాడుకుంటారు, ఎలా గొప్పగా ప్రేమించేసుకుంటారు, ఎలా ఇష్టపడిపోతారు. అబ్బో, ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంత ప్రేమ. ఆ ప్రేమ నిజంగా నీకు ఉంటే, నీ గుండెల్లో ఉంటే, నువ్వు ఇప్పుడు కాదు కదా, ముసలైనంత వరకు నువ్వు విడిచిపెట్టావు, చచ్చినంత వరకు నువ్వు వదులుకోవు కాదా? అవును, నీ గుండెల్లో ఉన్న ప్రేమ అయితే అక్కడ చెరగవు, అక్కడ మాయవు. అందుకే దేవుడు రాతి మీద రాసినా, ఆ తర్వాత చర్మపు కాగితాల మీద ఇచ్చినా, ఆ తర్వాత పుస్తకాల్లో రాసి ఇచ్చినా ఇవేవి కుదరవయ్యా, ఇవేవి కుదరవు. ఏమండి, మరి ఇశ్రాయేలుకి కదండి ఇచ్చాడు, మనకేమి ఇచ్చాడండి అనుకున్నారా? లేదండి, మన విషయంలో కూడా అదే చెప్పాడు. 2 కొరింథీ పత్రిక చూడండి ఏమంటున్నాడు. ఏమండి? 2 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 2-3 వచనాలు. 2 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 2-3 వచనాలు. మా హృదయముల మీద వ్రాయబడి ఉండి మనుష్యులందరూ తెలుసుకొనుచు చదువుకొనుచున్న మా పత్రిక మీరే కాదా? ఒక మనిషిని చదవాలి అంటే వాడు మనస్సు చదవాలి. ఏమండి? ఒక అమ్మాయిని ప్రేమించాలి అంటే ఆమె మనస్సును చదువు. నా మనసు మీకు అర్థం కాలేదా? ఏమర్థమైంది మనసు? తొలిచూపులో నీకు మనసు ఏం కనబడుతుంది? తొలిచూపులో కనబడేది ఏంటి చెప్పండి అర్రా? మనసు కనబడాలి అంటే గుణం తెలియాలి. ఆ గుణమే మనస్సు. మరి ఆ గుణం తెలియాలి అంటే సహవాసం చేయి, లేదా కనిపెట్టు. 6 నెలలు కనిపెడతావా, సంవత్సరం కనిపెడతావా, కనిపెట్టు. ఆ కనిపెట్టడంలో వీడు ఎక్కడికి వెళుతుంది, ఎవరిని ప్రేమిస్తుంది, ఈయన ఎవరిని ఇష్టపడుతున్నాడు, వీడు మంచివాడా కాడా, వీడి గుణాలేంటి, వీడి గుణ దురలవాట్లేంటి, ఇవన్నీ తెలుస్తాయి. అది గుణం, క్యారెక్టర్, స్వభావం. అలాంటి స్వభావాన్ని ఎరుగని వారు, చూడని వారు, నీ కళ్ళకి చెత్తవారం వచ్చిందేంట్రా, సైట్ వచ్చిందంటారా అంటే సరిగ్గా కనబడదని. ఏమండి? ఏమయ్యా ఏంటి కొత్తగా కళ్ళజోడుతో కనబడుతున్నట్టు సైట్ అండి. ఎందుకు సైటు అంటే దూరంగా ఉన్నవో దగ్గరగా ఉన్నవో కనబడవు. ఈరోజు ప్రేమలో అలాంటివే. ఎవడ పెట్టాడో ప్రేమ గుడ్డిది అన్నాను, నిజంగా గుడ్డిదే అది. వాళ్ళకాలే చెప్పుకున్న వాళ్ళ ప్రేమ గుడ్డిది. తొలి చూపులో నేను ప్రేమించి బురదలో పడ్డాను. ఏమండి? అవును, పడతావు, మరి ఎక్కడైనా పడతావు నువ్వు. సమాజం హృదయంలో రాయబడినది కాదది. దేవుడికి అర్థమైపోయింది, వీళ్ళకి లవ్ లెటర్లు రాయడం వేస్ట్ అయ్యా, వీళ్ళకి రాళ్ళ మీద కూడా రాసివ్వడం వేస్ట్ అయ్యా. ఏమంటే ప్రేమించిన వాళ్ళకి ఏమిస్తారు? గిఫ్ట్లు ఇస్తారు కదండి. ప్రేమించిన వాళ్ళకి గిఫ్ట్ ఇస్తారు. ఏంటి ఆ గిఫ్ట్? ఏదైనా కావచ్చు. ఎప్పుడు నిలిచిండిపోయే గిఫ్ట్, ఎప్పుడు నాశనం కాని గిఫ్ట్, ప్రేమికులు గుర్తుగా ఉండిపోయే గిఫ్ట్. చచ్చిపోయిన ముంతాజ్కి ఇచ్చాడు గిఫ్ట్ ఎవరు? షాజహాన్ గారు. ఏంటది? ఆ పాలరాయి మహల్, తాజ్ మహల్. చచ్చిపోయిన శవానికి ఇచ్చాడు, ఆమె ఏం చేసుకుంటుంది? ఏమండి? ముంతాజ్ మహల్ కట్టించి ఇచ్చాడండి. ఎప్పటికీ ఉంది, వాళ్ళు లేరు కానీ ఇప్పటికే ఉంది. అంటే ఎప్పటికీ నిలిచిపోయేది ఇవ్వాలి అనుకుంటున్నారే, అది ప్రేమతో. కానీ నిజంగా నిలువబడేది ఏంటి? ఇల్లులా, బంగారాలా, మణిమాణిక్యాలా? ఇవేవి కాదండి, మీ గుండెల్లో రాయబడే అక్షరాలు. అంటే వారి మీద మీరు స్థిరంగా తీసుకునే నిర్ణయాలు అని అర్థం. దేవుడు మనుష్యుల కోసం తమ హృదయాల మీద నిర్ణయం తీసుకున్నాడు, రాశాడు. నా వాళ్ళు మీరు మీ అందరూ నా వాళ్ళు అని దేవుడు మీ హృదయాల మీద రాశాడట. ముందు రాళ్ల మీద రాసి ఇచ్చాడు, పనికి రాలేదు. ఆ తర్వాత చర్మపు కాగితాల మీద రాశాడు, అవి పనికి రాలేదు. కాగితాల మీద రాశాడు, అవి పనికి రాలేదు. చివరికి అందుకే ఏమంటున్నాడు చూడండి, క్రొత్త నిబంధన వచ్చేసరికి ఏం చెప్తున్నాడు? అది ఇప్పుడు మనం చదువుతున్న మాట. 2 కొరింథీ 3వ అధ్యాయము
2-3 వచనాలు. మా హృదయముల మీద వ్రాయబడి ఉండి మనుషులందరూ తెలుసుకొనుచు చదువుకొనుచున్న మా పత్రిక మీరే కాదా, రాతి పలక మీద గాని సిరాతో గాని వ్రాయబడక మెత్తని హృదయములు అను పలకల మీద జీవము కలిగిన దేవుని ఆత్మతో మా పరిచర్య మూలముగా వ్రాయబడిన క్రీస్తు పత్రిక అయి ఉన్నారని మీరు తేటపరచబడుతున్నారు. మీరు 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 ఎంత చక్కగా తేటపరచబడుతున్నారో తెలుసా? మా పత్రిక మీరే. ఎందుకంటే దేవుడు మీ హృదయాల మీద రాశాడు. పలకల మీద చెరిగిపోతాయి నాయన, కానీ హృదయం మీద రాసిన చెరగవు. ఏమండి, హృదయం మీద రాసిన చెరగమంటారా? చెరగవండి. మీ హృదయం మీద ఒక్కసారి మీ అందరూ మీ ఫ్లాష్ బ్యాక్కి వెళ్ళిపోండి. మీకు ఊహ తెలిసినప్పటి నుంచి మీకు గుర్తొచ్చే విషయాలు, మీరు ఇష్టపడిన విషయాలు, మీరు ప్రేమించిన మనుష్యులు, వాళ్ళని ఎప్పుడూ మీరు మర్చిపోలేరండి, ఎంత వృద్ధులుగా మారిపోయినా. ఎందుకంటే అవి ఇంప్రెషన్స్, మీ గుండెల మీద పడిన ఇంప్రెషన్ అండి అది. అవును, మీరు ప్రారంభంలో ప్రేమించిన ప్రేమ కానీ, ప్రారంభంలో మీరు చూపించిన గౌరవం కానీ, ప్రారంభంలో మీకు ఎదురైన సందర్భాలు కానీ, అవి కొన్ని మీ హృదయాల మీద ముద్రించబడిపోతాయి. అవి మీరు ఎంత వయసు వచ్చినా మరిచిపోరు. మీ అందరికీ చిన్ననాటి నుంచి ఊహ తెలిసినప్పటి నుంచి జ్ఞాపకాలు ఉంటాయి. రికలెక్ట్ చేసుకోండి ఒక్కసారి. అవునండి, అంత చిన్న వయసులో 2వ తరగతిలో ఇలా జరిగింది, 3వ తరగతిలో ఇలా జరిగింది, 10వ తరగతిలో ఇలా జరిగింది అంటే ఈ జరిగిన సందర్భాలన్నిటినీ కూడా మీ గుండెలో ఉన్నాయా లేవా? ఉన్నాయి. అందులో అన్నీ ఉండవు, ఎన్నో చూస్తుంటాం, అన్నీ రికార్డ్ చేసుకుంటావా? నో. కానీ మనం చూపించిన తొలి ప్రేమ కావచ్చు, మనం పొందిన తొలి ఫలము కావచ్చు, మనం దేవుని కొరకు చేసిన తొలి పని కావచ్చు, దేవుడు మనకు అనుగ్రహించిన తొలి ఏమంటారు దాన్ని ఆశీర్వాదం కావచ్చు, ఇలా ఎలా ఎన్నో ఉంటాయి మన జీవితాల్లో. ఒక్కసారి స్మరణ చేసుకుంటే అవునండి, అవి మర్చిపోలేమండి. అవి మనం మర్చిపోలేము, అవి మరుపు రావు. అందుకే మరుపురాని మధుర స్మృతులు, మరుపురాని అనుభూతులు అంటారు వాటిని. మరుపు రావా? మరుపు ఉండదా? ఎందుకు మరుపు ఉండదు? అవి వ్రాయబడినవి మీ హృదయముల మీద గనుక. అంటే గుండెల మీద వ్రాయబడినది మరిచిపోబడవు. అందుకు దేవుడు ఏం చేశారండి? మనుష్యుల గుండెల మీద రాసేసారటండి. నాయనా, నేను చెప్పిన మాటలు గుండెల్లో రాసుకుంటారా, కాగితాల మీద వద్దారా. కాగితాల మీద ఉంటే నోట్సులు పెరిగిపోతుంటాయి. ఏమండి, ఆ తర్వాత ఇల్లుగా వెళ్ళిపోయింది అనుకోండి, నోట్సులన్నీ తగలడిపోతాయి. లేదా వరద వచ్చింది అనుకోండి, నీటిలో మునిగిపోతాయి అన్నీ. కానీ ఎక్కడొస్తే పోవు, ఎక్కడొస్తే చెరిగిపోవు. ఏమండి, మీరు బ్రతికున్నంత వరకు, మీ ఊహ ఉన్నంత వరకు ఇక్కడ మీరు రాసుకుంటే, లేదా మీ మనస్సులో హృదయంలో మీరు రాసుకుంటే అవి చెరిగిపోవు. చెరగని వ్రాతలు అన్నారు వాటిని, చెరిగిపోని రాతలు. దేవుడు రాసేది తలరాత కాదు, నీ హృదయం మీద తన ప్రేమ వ్రాతలు రాస్తున్నాడు. ప్రేమ లవ్ మాటలు అవన్నీ. బైబిల్ అంటే లవ్. నీ మీద ఆయన చూపించిన ప్రేమను నీ గుండెల మీద రాసుకోమని రాస్తున్నాడట ఆయనే. అదే కదా నిందరం మనం చదువుకున్నాం. ఇప్పుడు చదవండి మరో మాట. హెబ్రీ పత్రిక 8వ అధ్యాయం 10వ వచనం. హెబ్రీ పత్రిక 8వ అధ్యాయం 10వ వచనం. హెబ్రీ పత్రిక 8వ అధ్యాయం 10వ వచనం. ఆ దినములను తర్వాత ఇశ్రాయేలు వారితోనూ నేను చేయబో నిబంధన ఏదనగా వారి మనస్సులో నా ధర్మ విధులు ఉంచేదును, వారి హృదయముల మీద వాటిని వ్రాయుదును. ఏమండి, అదేనా అంటున్నాడు. కీర్తన గ్రంథం 40వ కీర్తన, కీర్తన గ్రంథం 40వ కీర్తన 8వ వచనంలో భక్తుడు ఏమంటున్నాడు చూడండి. 40వ కీర్తనలోని 8వ వచనం. నా దేవా, నీ చిత్తము నెరవేర్చుటకు నాకు సంతోషం, మీ పనులు చేయడం అంటే నాకు చాలా ఇంట్రెస్ట్ అయ్యా. ఏమంటే మన చర్చిలో అనౌన్స్మెంట్ చేస్తాం, పలానప్పుడు పని ఉందయ్యా రండి అని. వస్తారా వీళ్ళందరూ అనుకుంటాం, కానీ కొందరు వచ్చేస్తారండి. ఎందుకు వస్తారు? ఎందుకు రావాలి? వాళ్ళకి పనులు లేవా? వాళ్ళకి బాధ్యతలు లేవా? వాళ్ళకి ఇల్లు లేవా? వాళ్ళకి పిల్లలు లేరా? ఏమండి, కొన్ని తప్పనిసరి పరిస్థితుల్లో రావాలని ఉన్నా రాలేని పరిస్థితులు ఉన్నవారు వేరు, కానీ రావాలని మనసుతో ఉన్నవాళ్ళు అయితే ఉంటారు. కొంతమంది అయితే వాటిని కూడా కాదనుకొని ఖచ్చితంగా హాజరవుతూ ఉంటారు దేవుని పని కోసం. ఏ పని కోసం? అది కేవలం మోదవలసలో పనేనే కాదు, ఇవ్వటం కోసం, వాక్యం వినటం కోసం, చేయటం కోసం, ఇలా చాలా రకాలుగా దేవుని కోసం చేయాలనుకున్నవి, ఇవ్వాలనుకున్నవి వాళ్ళన్నీ చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు. ఎందుకంటే వాళ్ళ హృదయాల మీద శిలాక్షరాలు కావు, దేవుని యొక్క నామాక్షరాలు పడిపోయాయి.
దేవుడు వాళ్ళ తలరాత రాయలేదు, మంచిని దేవుడు ఈ మాటలన్నింటినీ కూడా వాళ్ళ గుండెల మీద రాసేశాడు. ఇక్కడ రాయబడితే ఏం పోద్దండి? ఏమండి, ఇక్కడ రాస్తే ఏం పోద్దండి? పోవు, మరిచిపోవు, వాటిని మర్చిపోలేము. అందుకే ఏమంటున్నాడు? నా దేవాని చిత్తము నెరవేర్చుటకు నాకు సంతోషము, నీ ధర్మశాస్త్రము. కీర్తన 48 అండి. నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములో ఉన్నది. ఆయన వాక్యం ఎక్కడుందటండి? మీ హృదయాల మీద రాశాడు ఆయన. ప్రేమరాతలవి, తలరాతలు కావవి. ఆయన తన ప్రేమతో రాతను రాశాడు. ఏంటా రాత? నీ ధర్మశాస్త్రం, ధర్మ విధులు, మంచి. నీ సహోదరుని ప్రేమించాలన్న మంచి, నీ సహోదరుని క్షమించాలన్న మంచి, నీ సహోదరునికి సాయం చేయాలన్న మంచి, నీ దేవుని కోసం రావాలన్న మంచి, ఇవ్వాలన్న మంచి, చేయాలన్న మంచి, ఇవన్నీ మంచి ధర్మ విధులు. నీ ధర్మశాస్త్రమున ఆంతర్యములో ఉన్నది అంటున్నాడు. చూడండి, అవునా? 10వ వచనం, నీ నీతిని నా హృదయంలో నుంచుకుని నేను ఊరకొండలేను. 40వ కీర్తనలోనే ఎందుకు చదివాం కదండి, ఇది 10వ వచనం. అందులో ఏమంటున్నాడు? నీ ధర్మ విధులు, నీ మంచి పనులు ఉన్నాయి కదయ్యా, నువ్వు నాకు రాసావు కదా నా గుండెల మీద. ఆ వ్రాసిన గుండెల మీద రాసినవి నా హృదయంలో ఉంచుకొని నేను ఊరకుండలేదు. నీ సత్యమును, నీ రక్షణను నేను వెల్లడి చేసి ఉన్నాను. ఏమన్నాడండి? నీ సత్యము, నీ రక్షణ నేను వెల్లడి చేశాను. నీ కృప, నీ సత్యము మహాసమాజమునకు తెలుపుక నేను వాటిని మరుగ చేయలేదు. చెబుతున్నారా? మీ గుండెల్లో ఉంటే చెబుతారు, మీ గుండెల మీద వ్రాయబడి ఉంటే ప్రకటిస్తారు, లేదా ప్రకటించిన వాళ్ళకి సాయపడతారు, సహకరిస్తారు. ఎంతమంది సహకరిస్తున్నారు? పోనీ ఎంతమంది ప్రకటిస్తున్నారు చెప్పండి? మీ గుండెల మీద దేవుని ప్రేమ రాతలు ఉంటే ఏం చేస్తారు మీరు చెప్పండి? ఇదిగో భక్తుడు చెప్తున్నాడు. ఏమండి, ఎన్ని ప్రాంతాలకు వెళ్తున్నారు? ఎంతమందికి మీ ఇరుగు పొరుగులు చెప్తున్నారు? పోనీ ఊర్లో వెళ్ళవసరం లేదండి, మీ ఇరుగు పొరుగులతో ఎంతమందితో మాట్లాడుతున్నారు? మీ కుటుంబాలుగా కలుసుకున్నప్పుడు దేవుని కోసం మాట్లాడుతున్నారా, లేదంటే మీ మంచి చెట్లు మాట్లాడుకుంటున్నారా? ఓకే, మీ కుటుంబం కోసం మంచి చెట్లు మాట్లాడుకోండి, తప్పులేదు. కానీ తర్వాత దేవుని గురించి ఏమైనా డిస్కషన్ లేదు. ఏం చేద్దాం మనమంతా? అన్న మనం ఏం చేద్దాం? తమ్ముడు ఏం చేద్దాం? అక్క ఏం చేద్దాం చెప్పు దేవుడి కోసం? కమాన్, మనమంతా ఫ్యామిలీ కదా, మాట్లాడుకుందాం. నువ్వేమీ చేయట్లేదంటే నీ గుండె మీద రాతలు లేవని అర్థం. అవునా? లేవు. ఉంటే, రాతలు ఉంటే, దేవుని ప్రేమ రాతలు ఉంటే ఏం చేస్తావు? భక్తుడు ఇక్కడ చెప్పేశాడు. ఏం చెప్పాడు? మళ్ళీ చదవండి. 40వ కీర్తన 10వ వచనం, నీ నీతిని నా హృదయంలో ఉంచుకుని నేను ఊరుకుండా ఉండలేను. ఎలా ఉంటాను ఊరకనే? నీ సత్యము, నీ రక్షణ నేను వెల్లడి చేసి ఉన్నాను. నీ కృప, నీ సత్యము మహాసమాజమునకు తెలుపక నేను వాటిని మరుగ చేయలేదు. మహాసమాజం అంటే వేదికల మీదకి ఎక్కాలి, మహాజన సమూహాల్లో నీ మాటలు, ఆయన మాటలను నీ నోటి ద్వారా ప్రకటించాలి, చెప్పాలి. వెల్లడి చేయటం అంటే ప్రకటించటం అని అర్థం. మాట్లాడుతున్నావా? ఒక పనికిరాని సినిమా కోసం మాట్లాడతావు, అవునా? ఒక పనికిరాని రాజకీయ వ్యక్తి కోసం మాట్లాడుతావు, ఒక పనికిరాని పార్టీ కోసం మాట్లాడతావు. ఏం మాట్లాడుకుంటా? ఏంటంటే రాష్ట్రంలో పరిస్థితి ఏంటి? ఎవరు గెలిచేటట్టు ఉంది? ఎవరు గెలిస్తే నీకెందుకు? ఏమండి, అంటే వాటి మీద చూపించే ఆసక్తి దేని మీద ఉంది? దేవుని వాక్యం మీద లేదు. దేవుని వాక్యం మీద లేదండి. దేవుడు అన్నీ గమనిస్తున్నాడు, అందరినీ చూస్తుంటాడు. ప్రపంచమంతా ఆయన కన్నులు సంచారం చేస్తుంటే ఎవరెవరు ఆయన కోసం మాట్లాడుతున్నారు, ఎవరెవరు ఆయన ఇష్టపడుతున్నారు, ఎవరెవరు ఆయన ప్రేమ రాతలు రాస్తున్నారు. మీరు అనుకుంటున్నారు మా మాటలు దేవుడు వినడు, పట్టించుకోడు అనుకున్నారేమో. దేవుడికి ఒక బలహీనత ఉందండి. ఏంటో బలహీనత తెలుసా? ఎవరైనా ఆయన గురించి మాట్లాడుతున్నారని చిన్న ఇన్ఫర్మేషన్ అందితే చాలండి, అన్ని పనులు పక్కన పెట్టేసి అటెన్షన్లోకి వచ్చేస్తారట ఆయన. ఏం అటెన్షన్లోకి? మలాకి గ్రంథంలో అంటాడండి, ఎవరైనా ఇద్దరు ఒకరితోనొకరు మాట్లాడుకుంటుంటే యెహోవా చెవియొగ్గి ఆలకించును. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం అండి. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం. ఏంటి ఆయన ప్రేమ? ఏంటి? అవును, గుండెల్లో రాతలు ఉంటే, నీ మనస్సులో, నీ తలంపుల్లో ఆయన ప్రేమ రాతలు నిండిపోతే, ఇద్దరు ఒకరితోనొకరు 3:16
అప్పుడు యెహోవా యందు భయభక్తులు కలవారు, దేవుణ్ణి బాగా ప్రేమించేవాళ్ళు. దేవుణ్ణి లవ్ చేస్తున్నారు మీరు? మనకి లవ్ చేయడం ఇష్టమే కదండి. భార్యని లవ్ చేస్తాం, భర్తను లవ్ చేస్తాం, ప్రియురాలని లవ్ చేస్తాం, పిల్లల్ని బాగా ప్రేమిస్తాం. ఎంతమందిని ప్రేమించే మనం దేవుణ్ణి ఎందుకండి ప్రేమించలేకపోతున్నాం? అసలు ప్రేమనే నేర్పించిన వాడు, ప్రేమకే రూపం ఆయన నుంచి మనం ప్రేమను పంచుకొని మనుషులందరినీ ప్రేమిస్తున్నాం, కానీ ఆయన ప్రేమను పట్టించుకోవట్లేదు, ఆయన ప్రేమించలేకపోతున్నాం. ఎంత సిగ్గుచేటు మనకిది. నిజమండి, ఆయన ప్రేమించలేకపోతున్నాం. దేవుణ్ణి నిజంగా ప్రేమిస్తే, ఆయన ఎంత భయభక్తులు కలిగి ఉంటే, మీ నోటి వెంబడి వచ్చే మాటలు ఇద్దరు మాట్లాడుకునేటప్పుడు ఏమొస్తాయి తెలుసా? ఇద్దరు యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు ఒకరితోనొకరు మాట్లాడుకునిచుండగా ఆయన చెవియొగ్గి ఆలకించును. ఏం మాట్లాడుతున్నారు? నా కోసం ఏం మాట్లాడుతున్నారు? ఏంటి భయభక్తులు కలిగిన వాళ్ళు ఏం మాట్లాడతారండి? చెడు మాట్లాడతారా? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నట్టు చెడు మాట్లాడతారా? లేదండి, మంచి ప్రేమను మాట్లాడతారు, క్షేమాన్ని మాట్లాడతారు. అది దేవుడికి వినడం చాలా ఇష్టం. అవును, అంటే వినటం ఆయనకి ఇష్టం. ఆయన గురించి మాట్లాడుతుంటే ఆయన వినటం ఆయనకి ఇష్టం. అర్థమైపోయింది ఇక్కడ మనకి. మరి ఎన్నిసార్లు మీరు ఆయన ఇష్టాన్ని మీరు నెరవేర్చగలుగుతున్నారు చెప్పండి? ఎన్నిసార్లు మీరు ఆయన ఇష్టాన్ని నెరవేర్చగలుగుతున్నారు రోజులో? తెల్లవారు లేచినప్పటి నుంచి లెక్క కట్టుకొని రేపటి నుంచి, ఏంటి పొద్దున్న లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు నేను ఎన్నిసార్లు దేవుడి గురించి మాట్లాడాను? ఎవరితోనైనా? భార్యతో నేను మాట్లాడానా? పిల్లలతో నేను చెప్పానా? నా ఇరుగు పొరుగులతో నేను చెప్పానా? నా స్నేహితులతో నేను మాట్లాడానా? ఆలోచించండి. నిజంగా ఒకవేళ మీరు అలా మాట్లాడు ఉంటే ఆయన చెవులు మీ వైపే ఉంటాయి. అసలే తిరిగిలేని మనిషి అండి ఆయన. ఒక చిన్న రాష్ట్రానికి ముఖ్యమంత్రికి తీరిక ఉండదు, అవునా? ఇక పిఎంకి ఏం తీరుకుంటుంది చెప్పండి? ఎన్నో రాష్ట్రాలు ఉన్న దేశానికి ప్రధాని. ఇక దేశాలు అబ్బో చాలా దేశాలు ఉన్నాయే. అలాంటిది 3 లోకాలను ఏలుతున్న తండ్రి ఎంత బిజీగా ఉంటాడు చెప్పండి? మీరు ఎంత బిజీ? అంత బిజీలో కూడా ఆయన గురించి ఇద్దరు డిస్కషన్ చేస్తుంటే అటెన్షన్లోకి వచ్చేస్తారు. అడిగో నా కోసమే మాట్లాడుతున్నారు, నా కోసమే. అంటే ఇప్పుడు వాస్తవం చెప్పమంటారా? ఇప్పుడు పరలోకంలోని దేవుడు చెవులన్నీ ఇక్కడే ఉన్నాయి. ఇక్కడే కన్ఫామ్గా నేను చెప్తున్నాను. ఎందుకో తెలుసా? ఆయన గురించి మాట్లాడటం, వినటం ఆయనకి ఇష్టం. ఈ సమయంలో దేవుడు ఏం చేస్తున్నాడండి అని మీరు అడగొచ్చు. నన్ను చెప్పమంటారా? ఆయన ఈ మాటలు ఆలకిస్తున్నాడు. ఖచ్చితంగా ఆయన చెవి యొగ్గి ఆలకిస్తున్నాడు. ఎందుకంటే ఎవరి గురించి మాట్లాడుతున్నాం మనం మాట్లాడుతుంది ఎవరి గురించి? మన తండ్రి, మనకు జన్మనిచ్చిన దేవుడు, లోకాలను కలుగజేసిన జీవాధిపతి, ఆయన గురించి మాట్లాడుకుంటున్నాం. మన మాటలు వినకపోతే ఎవరు మాట్లాడారు? ఈ లోపు దోత ఎవరైనా వచ్చి షటాప్ పో పక్కకి ఎవరైనా వస్తారా? ఉండో ప్రసంగం అవుతుంది అక్కడ. నా గురించి మాట్లాడుతున్నారు అక్కడ. నా పిల్లలు నా గురించి మాట్లాడుకుంటున్నారు. చాలామంది వచ్చారు సాయంత్రం, నా గురించి వినడానికి వచ్చారు, నా గురించి మాట్లాడుకోవడానికి వచ్చారు. అంటే అన్ని అపాయింట్మెంట్స్ పక్కన పెట్టేస్తాడు. ఎంత బిజీ. 3 లోకాల నుంచి ఎన్ని కంప్లైంట్లు ఉంటాయి? దేవదూతలు కోటానుకోట్ల దేవదూతల నుంచి ఎన్ని కంప్లైంట్లు ఉంటాయి? ఆ కంప్లైంట్లన్నిటినీ పక్కన పెట్టి ఆయన గురించి మాట్లాడుతుంటే, ఇద్దరు మాట్లాడుతుంటే వాళ్ళ దగ్గర చెవు పెట్టేసినప్పుడు ఎంతమంది ఉన్నారు మీరంతా? ఎన్ని చెవులు ఉన్నాయి? మీరంతా మాట్లాడుకుంటున్నారు, మనం మాట్లాడుకుంటున్నాం, ఆయన కోసం మాట్లాడుకుంటున్నాం. ఇలా మాట్లాడుకుంటున్నప్పుడు ఆయన వినడా? విని ఆయన పొంగిపోడా? ఎప్పుడు మాట్లాడతారు? ప్రేమ అక్షరాలుగా మీ గుండెల్లో ఉంటేనే. ఉందండి, నేను మాట్లాడుతున్నానంటే నా గుండెల్లో ఉంది. మీరు ఈ మాటలు వినడానికి వచ్చారంటే మీ గుండెల్లో ఖచ్చితంగా ఉంది. వచ్చిన వాళ్ళందరూ అదృష్టవంతులు, లైవ్లో వింటున్న వాళ్ళందరూ అదృష్టవంతులు. ఎందుకో తెలుసా? ఎవరి కోసం? ఎందుకు ఈ ఆసక్తి? దేనికోసం వాళ్ళంతా అటెన్షన్లోకి వచ్చేసారు. ఈ టైంలో ఏదో ఒకటి మంచి మాటలు వినబడతాయండి, మనం లైవ్ పెట్టుకోవాలి. మనిషితో సంబంధం లేదు, మనకు మంచి మాటలు వినబడతాయి, మనం వినాలి అంతే. అంటే వాళ్ళ మనస్సుల్లో ఏముంది? ప్రేమ ముద్రించబడిపోయింది. అది కావాలి దేవునికి. అందుకు రాశాడు ప్రేమ అక్షరాలు, ప్రేమ రాతలు. అంటే ఆయన రాతలు గుండెల్లో ఉంటే నీ నోట్లోంచి వచ్చేవి ఆ మాటలే. ఆ మాటలు ఎక్కడ వినబడతాయో వినడానికి మీరు వెళ్ళిపోతారు. లేదంటే ఆదివారం పూట ఎందుకు రావాలి చెప్పండి? మనకి ఏం అవసరం? నిన్న విన్నాం, ఉదయం విన్నాం, మరలా సాయంత్రం వెళ్ళాలి, తప్పదు. ఆయన మాటలు కదండి.
చుట్టుపక్కల అంటారు, ఏంటి పని పాట లేదా, రోజు మీరు వెళ్ళిపోతారా, ఏంటి పిల్లలతో పాటు కుటుంబం అంతా వెళ్ళిపోతారా, ఇది ఎక్కడండి? మేమే ఎప్పుడో గుళ్ళకి ఆ దేవాలయాలకి ఎప్పుడో ఒకప్పుడు వెళ్తాం, వారానికి ఒకసారి. మీరేంటి రోజుకి 2-3 సార్లు వెళ్ళిపోతున్నారేంటి? వాళ్ళకి తెలియదు కదా, ఈ ప్రేమలోని విలువ వాళ్ళకి తెలియదు. దేవుడు రాసిన అక్షరాలు గుండెల్లో ఉన్నాయి కాబట్టి, ఏమండి, అతను ఎక్కువగా ప్రేమిస్తున్నా కాబట్టి ఆయన మాటలు వినబడతాననేసరికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాం, అంతే. పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాం. ఆయన మాటలు వినాలి, నేను వెళ్ళిపోవాలంతే ఆయన దగ్గరికి. అదండి ప్రేమ, అదండి ఆసక్తి. ఈ ఆసక్తి బహు కొద్ది మందికి మీకే దక్కింది, వింటున్న మీకే దక్కింది. అంటే మీ పట్ల ఆయన చెవి యొగ్గి ఆలకిస్తాడు మీ మాట. మన కోసం మాట్లాడేటప్పుడు గొప్ప పడతాం కదండి, ఏమండి? ఎవరైనా మనం గదిలోనికి వెళ్ళే ముందు మన కోసం మాట్లాడుతున్నాం అనుకోండి, అందులో మనుషులు ఎప్పుడు పొగడ్తలకు పడిపోతారు కదండి. మనుషులు ఎప్పుడు పొగడ్తలు. ఎవరినైనా మనం ములం చెట్టు ఎక్కించాలంటే ఏం చేయాలి? పొగుడుతాం మనం. అబ్బా నిజంగా ఆయన ఉన్నారండి, చాలా మంచోడండి, చాలా గొప్పోడండి, ఆమెండి అబ్బబ్బబ్బబ్బా ఇంకా ఆవిడంత గొప్పది లేదండి. ఇలా మాట్లాడుతున్నాడు మన కోసమే ఆ మాట్లాడినప్పుడు వింటున్న మనకి ఎంత ఫీలింగ్ కలుగుతుంది చెప్పండి? పొంగిపోవా ఏమండి? ఓ గాలి కుట్టిన బంతిలా మనం అంతా ఉత్సాహంగా ఉంటాం మనల్ని పొగుడుతుంటే. మనుష్యులుగా మనకి ఇటువంటి ఫీలింగ్ ఉన్నప్పుడు దేవుడు కూడా ఇంకా ఎక్కువ ఫీలింగ్ ఆయనకి. ఏంటంటే ఆయన పొగిడితే, ఆయన ఘనపరిస్తే, ఆయన నామాన్ని ఘనపరిస్తే ఆయన చాలా ఇష్టం ఆయనకి. నిజం, మీ మాట వింటాడు, మీ మాటల కోసం ఎదురు చూస్తాడు ఆయన. తన పనులన్నీ పక్కన పెట్టి తన చెవులు మీ మాటల పైన పెడతాడు. ఎందుకంటే మీరు యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు కదా. మీకోసం వింటాడు, మీకోసం చూస్తాడు. కాబట్టి ఇలా ఎప్పుడు జరుగుతుంది అంటే మీ గుండెలలో ఆయన ఉన్నప్పుడు. రాశాడు పాపం, ప్రేమ రాతలు రాశాడు, కానీ అందరిలో ఉండవు కదండి. చాలామంది చెరిపేసుకున్నారు. మనుషులందరినీ యథార్థవంతులుగా రాశాడు, అందరికీ భక్తిని రాశాడు, కానీ ఉంచుకుంటారు ఏంటి? ఏమండి? చెరిపేసుకుంటారు. చక్కగా చిన్నప్పుడు పిల్లలు ఏమండి తలదూగుతారు, తల్లి తండ్రి కానీ తలదూగు పంపిస్తారు. వాడు ఏం చేస్తాడు? ఇలా పెట్టి తల చెరిపేసుకుంటాడు. ఏమంటే వాడికి తెలియదు. వాడు ఎంత శ్రద్ధ తీసుకొని అమ్మ చక్కగా పాపిడి తీస్తుందో, ఎంత చక్కగా జట వేస్తుందో, కానీ పీక్కున్నారు అనుకోండి జుట్టుని ఏమవుతుంది? అలా దేవుడు కూడా మన అందరి విషయంలో ఎంతగా ఆయన శ్రద్ధ తీసుకుంటున్నాడు అంటే, క్రమంగా ఆయన మాటలు నేర్పించటంలో, మనల్ని ప్రేమించటంలో, తన రాతలు రాయటంలో ఇవన్నీ చేస్తున్నాడు. కానీ మనం చెరిపేసుకున్న వాటన్నిటినీ చెరిపేసుకుంటున్నాం. మంచి మాటలు వింటున్నాం, కానీ చెరిపేసుకుంటున్నాం. వద్దు, అలా చెరుపుకోవద్దు. దేవుడు మీ తలరాత రాయుడు, కానీ మీ మీద రాసిన ప్రేమ రాతలు కానీ మీ గుండెల్లో ఉంటే ఆయన అటెన్షన్ అంతా మీ పక్కే ఉంటుంది, మిమ్మల్ని చూస్తాడు. అందుకే దేవుడు చాలాసార్లు ఈ మాట చదువుకున్నాం. 44వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం 9వ వచనం. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 9వ వచనం చదువుకుందాం అండి. అయితే నువ్వు జాగ్రత్త పడుము, నీవు కన్నులారా చూచిన వాటిని మరొక ఉండినట్లు అవి నీ జీవితకాలం అంతా ఎక్కడ ఉండాలంటండి? లైఫ్ లాంగ్ జీవితకాలం అంతా ఎక్కడ ఉండాలన్నాడు? నీ హృదయములో నుండి తెలుగుపో. నీకు నోట్స్లో రాసుకోవడం కాదు, ఏమండి, ఎక్కడెక్కడో రాసుకోవడం కాదు. నీ జీవితకాలం అంతయు నీ హృదయములో నుండి తొలగిపోకుండానట్లును నీ మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకొనుము. నీ మనస్సే నీ గుండె, అంటే నీ మనస్సే నీ హృదయం, నీ ఆలోచన, నీ తలంపులు అక్కడ జాగ్రత్తగా పెట్టుకోండి, అక్కడ భద్రంగా దాచుకోండి. నేను రాశాను, అక్కడ రాశాను, చెరిగిపో. అక్కడ రాస్తే చెరిగిపో, అక్కడ రాసిన రాతలు చెరిగిపోవు. నిజమండి. అప్పుడు పడిన ముద్రలు, అప్పుడు పడిన అక్షరాలు చెరిగిపోవు. అందుకే చూడండి, చిన్నప్పుడు మనకి ఏదైతే ఇంప్రెషన్లు మన బుర్రలో పడతాయో అప్పుడు మనకు బ్లాంక్ బ్రెయిన్స్ కదండి, మనకి ఏం తెలీదు. మన యథార్థవంతులుగా పుట్టిన వాళ్ళం. అప్పుడు కానీ చెడు పడడం ప్రారంభించింది అనుకోండి, చెడు పడింది అనుకోండి, ఇంకా మన జీవితం అంతా చెడులోనికి వెళ్ళిపోతారు. అప్పుడు కానీ మంచి పడింది అనుకోండి, భక్తి, దేవుడు అంటే వినయం, విధేయత, భయము ఇవన్నీ కలిగాయి అనుకోండి, ఇంకా అదే కొనసాగుతుందండి. కనుక ప్రారంభంలో నువ్వు వేయవలసినవే, మీ హృదయంలో నాటవలసినవే. అందుకే ప్రారంభంలో పడినదే స్థిరంగా పునాదిగా నిలబడిపోతాయండి మనుషుల జీవితాల్లో.
అందుకే ఇందాక నేను చెప్పినట్లుగా ప్రారంభంలో మనకు జరిగిన సందర్భాలు మనం మర్చిపోలేము. ఎందుకంటే అప్పుడు తలంపులు చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. అప్పుడు తలంపులు, ఇష్టాలు చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. కొన్నిసార్లు చిన్నప్పుడు మనం ఇష్టపడతాం కొన్ని, కానీ అప్పుడు మనకు దొరకవు. కానీ ఇష్టం పెద్ద అయినంత వరకు ఇష్టం ఉంటుంది మనకి. అది మన ఇష్టపడిన ఇష్టాలు, మనకు కావాలనుకున్న కోరికలు, ఏమండి, మనం పెట్టుకున్న గుర్తులు, ఇవన్నీ మన బుర్రలో ఉంటాయి. కారణం ఏంటంటే అది చిన్న వయసులో బ్లాంక్ హృదయం మీద అవి ముద్రలుగా పడ్డాయి కనుక. అందుకే దేవుడు ఏమంటున్నాడండి, అందుకే ఎక్కడ దాచుకోమన్నాడు, అవి నీ జీవితకాలం అంతయు నీ హృదయంలో నుండి తొలగిపోకుండానట్లును నీ మనస్సును బహుజాగ్రత్తగా కాపాడుకొనుము. నువ్వు కాపాడుకుంటూ ఇంక తర్వాత చెప్తున్నాడు, నీ కుమారులకును నీ కుమారుల కుమారులకును వాటిని నేర్పించి, నీ పిల్లలు, నీ కుటుంబం అంతా నేర్పించి వాటిని నేర్చుకోండి. మీ పిల్లల హృదయాల్లో వాటిని మీరు ముద్రలుగా వేయండి. ఏమండి, ఆ రాతలే, నేను రాసే రాతలవే కనుక వాటి కోసం సిద్ధం చేయండి. నేను వచ్చి వాళ్ళ గుండెల మీద రాసేస్తాను. నా మాటలే వాళ్ళ గుండెల్లో పడిపోతాయి. అవును, చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఆ మాటలు వినబడుతూ ఉండాలి. చిన్నప్పటి నుంచి ఆ పనులు వాళ్ళకి కనబడుతూ ఉండాలి. ఎందుకంటే ప్రారంభంలో ఏదైతే వాళ్ళు చూస్తారో వాళ్ళ గుండెల్లో అవి ముద్రించబడిపోతాయి. అందుకే దేవుడు ఏమంటున్నాడండి, ఇప్పుడు చేస్తానంటున్నాడు, నీ హృదయములో నుండి తొలగిపోనివద్దు నాయన, భద్రంగా జాగ్రత్తగా దాచుకో. సామెతల గ్రంథం 3:3 ఏమండి, సామెతల గ్రంథం 3:3 దయను సత్యమును ఎన్నడను విడిచిపోనీయకము, వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము, నీ హృదయములను పలక మీద వాటిని వ్రాసుకొనుము. నీ గుండెల మీద నేను రాస్తున్నాను. ఏమని రాస్తున్నాను? ఏమండి, ఏమని రాశాడట ఆయన? దయా సత్యం అంటే వాక్యం. దయా సత్యము ఎన్నడును నిన్ను విడిచిపోనీయకు. చిన్ననాటి నుంచి దయ నేర్పించండి, చిన్ననాటి నుంచి వాక్యాన్ని నేర్పించండి, మంచిని నేర్పించండి. అలా నేర్పిస్తే ఏంటంట, వాటిని కంఠభూషణం అంటే మీ గొంతుకు చుట్టూ ఎలాగైతే ఆభరణం, భూషణం అంటే ఆభరణం, మీ మెడను అలంకారంగా, ఎందుకంటే మెడలో ఎందుకంటే మగవాళ్ళు వేసుకుంటారు, ఆడవాళ్ళు వేసుకుంటారు, వాళ్ళ మెడ చుట్టూ అలంకారం. అది బంగారమా, వెండా, ఏమండి, ప్లాటినమ్మా, రకరకాలు విలువైనవి. అంతకన్నా విలువైనది వాక్యం అంటున్నాడు. చూడండి, నీ వాక్యమును నీ హృదయమును పలక మీద వాటిని వ్రాసుకొనుము. ఆయన వ్రాసుకో, అక్కడ నువ్వు రాసుకోవాలి. సామెతల గ్రంథం 7 ఏమండి 1, 2, 3 వచనాలు. సామెతల గ్రంథం 7 1, 2, 3 వచనాలు ఏమంటున్నాడండి, నా కుమారుడా నా మాటలను మనస్సు నుంచుకొనుము, నా ఆజ్ఞను నీ యొద్ద దాచిపెట్టుకొనుము, నా ఆజ్ఞను నీ మనస్సు నుంచుకొని ఎడల నీ కనుపాపవలైన ఉపదేశమును కాపాడని ఎడల నీవు బ్రతుకుదువు. అబ్బా, నీ బ్రతుకంతా దాని మీద ఆధారపడి ఉంది అంటున్నాడు. చూడండి, అందుకే దేవుడు రాసిన తలరాత వల్ల కాదు. దేవుడు ఎవరు తలరాతలు రాయడు. అందరికీ దేవుడు వాక్యాన్ని రాశాడు గుండెల మీద. మాటలు వెళ్ళి గుండెల మీద అక్షరాలుగా పడిపోతున్నాయి. ఏమండి, ఇష్టమున్నా లేకపోయినా మన ముందు చూడండి కొంతమంది పిల్లలు ఉంటారు. ఏమండి, వాళ్ళు అలాగా ఎందుకు వచ్చారా బాబు, ఈ కష్టం ఏంటి, ఈ కర్మ ఏంటి, బాధ ఏంటి, చక్కగా కిందని విడిచిపెడితే ఆడుకుందాం కదా అనుకుంటుంటారు. కానీ అపశాపాలు పడుతుంటారండి వాళ్ళు. కానీ మొత్తానికి ఏదో విధంగా కళ్ళు అయితే మూసుకోగలరు, కానీ చెవులు మూసుకోలేరు కదండి. ఈ మాటలు వెళ్ళిపోతుంటాయి వాళ్ళకి. అలా విన్నప్పుడల్లా చిన్నప్పటి నుంచి పడిపోతుంటాయి ఆ మాటలు. ఆదివారం మాటలు, శనివారం మాటలు, సాయంత్రం మాటలు, ఉదయం మాటలు, అన్ని మాటలు, లేదా మీ ఇంట్లో వెళ్ళిన తర్వాత పెట్టుకునే ప్రసంగాలు, ఇవన్నీ వెళ్ళిపోతుంటాయి. వెళ్ళిపోతూ వాళ్ళు వినలేనట్టుగా ఉంటుంటారు, కానీ అన్నీ రికార్డ్ అయిపోతుంటాయి, వాళ్ళు బుర్రలో పడిపోతుంటాయి అవన్నీ. అది మంచిది, వాళ్ళకి ఇష్టం లేదు ఈ టైంలో. ఏమండి, వాళ్ళకి ఇబ్బందికరంగా ఉంటుంది. కానీ ఈ సమయంలో వాళ్ళకి అది ఎక్కిపోవటం మంచిది, అది వినిపించటం మంచిది, అది బలవంతంగానైనా సరే చొప్పించడం మంచిది. పిల్లలు చిన్నప్పుడు అన్నం పెడుతుంటాం, ఊసేస్తుంటారు, వాళ్ళు ఏం చేస్తాం. కానీ వాళ్ళు బలవంతంగానైనా సరే వాళ్ళ నోట్లో దాన్ని చొప్పించాలి, వాళ్ళ లోపలికి దాన్ని పంపాలి. అవునండి, చిన్నప్పటి నుంచి వాళ్ళకి నేర్పించాలి. అందుకే మంచి పాట వస్తుంది, బాలుడు నడువలసిన త్రోవ, వండర్ఫుల్ సాంగ్, పిల్లలకి అంకితం ఆ పాట. ఏమండి, 2025 ఆల్బంలో దేవుని పిల్లలారా. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు చూడండి,
సామెతల గ్రంథం 7వ అధ్యాయం 1-3 2వ వచనం, నా ఆజ్ఞలని నీ మనస్సు నుంచుకుని ఎళ్ళ, నీ కనుపాపవలే నా ఉపదేశమును కాపాడని ఎళ్ళ నీవు బ్రతుకుదువు. 3వ వచనం, నీ వ్రేళ్లకు వాటిని కట్టుకొనుము, నీ హృదయమును పలక మీద వాటిని రాసుకొనుము. రాసుకో, దాని మీద రాసుకో నాయన, దాని మీద రాసుకో. ఏమండి, దేవుడు అంటున్నాడండి, రాయు, దాని మీద రాయు. దాని మీద రాసుకుంటే చెరిగిపోవు, అవి ఎప్పటికీ ఉంటాయి నాయన, ఎప్పటికీ ఉంటాయి. కనుక నేను రాస్తానన్నయ్యా, నా రాతలు. మనిషి రాసుకునేది కాగితాల మీద రాసుకుంటాడు. ఏమండి, ఇప్పుడున్న ప్రేమను వాడి ఎక్స్ప్రెషన్స్ దేని మీద రాస్తాడు? కొంతమంది డైరీలు రాసుకునే అలవాటు ఉంటుంది. ఏమండి, వాళ్ళు ఎవరిని ప్రేమించారు, వాళ్ళతో సంభాషణలు ఏంటి, ఏం జరిగాయి, ఇవంతా డైరీ. కానీ దేవుడు డైరీ రాస్తున్నాడు. ఎవరి కోసం డైరీ? ఏమంటే మన కోసమే డైరీ. తన గ్రంథములో లిఖితములు ఆయన అంటే ఎవరు రాస్తున్నారు డైరీ? చెప్పండి. ప్రేమ రాతలు కావా? నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను అంటే ఆయన రాసుకోవడం ఏంటండి? ఏం రాస్తున్నాడు మన కోసం? మీరు ఎన్ని గంటల క్లాస్కి వచ్చారు, మీరు ఎంత బాగా విన్నారు, ఆ తర్వాత వెళ్ళిన తర్వాత ఎవరితో మాట్లాడారు, ఆ తర్వాత ప్రతిరోజు ఆ మాటలు ఎవరితో మీరు పంచుకుంటున్నారు, ఇవన్నీ రాసుకున్నాడు. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. నిన్న కూడా చెప్పాడు నా కొడుకు, నిన్న కూడా చెప్పింది నా కూతురు, వెరీ గుడ్. ఈరోజు కూడా నా దినములు అన్నీ అంటే ఇంచుమించు 70, 80, 90 ఏళ్ళు మీరు బ్రతికే బ్రతుకు కాలం అంతా మీరు దేవుని కొరకు చేస్తున్న పనులన్నింటినీ కూడా ఆయన గ్రంథంలో రాసుకుంటున్నాడు. ప్రేమరాతలు, ప్రేమరాతలు. నీ తలరాత రాయడం కాదయ్యా. నీ తలరాత ఆయన రాస్తే ఆయన పక్షపాతం అవుతాడు. నిన్ను మంచివాడుగా ఆయనే రాస్తున్నాడు, నిన్ను చెడ్డవాడుగా కూడా ఆయన తలరాత రాస్తున్నాడు. మొదట్లో చెప్పాను కదా, దేవుడు తలరాతలను రాసేవాడు కాడు. నీకోసం ప్రేమను రాసుకునేవాడు ఆయన. నీ గుండెల మీద రాసుకున్నాడు, నిన్ను వ్రాసుకోమంటున్నాడు. తన గ్రంథములో నిన్ను గూర్చి, నీ కుటుంబాన్ని గూర్చి, నీ పిల్లలను గూర్చి వ్రాసుకుంటున్నాడు ఆయన. ఎంత ఇష్టం ఆయనకి రాసుకోవటం, మన గురించి రాసుకోవటం. అంత ఖాళీ ఉందా ఆయనకి రాసుకోవడానికా? తన పిల్లలుగా మన కోసం వ్రాసుకోవడం అంటే ఆయనకి ఎంతో ఇష్టం. భద్రపరుచుకోవటం. ఇద్దరు మాట్లాడుకుంటుంటేనే వెంటనే ఆయన వినేస్తుంటే, తన చెవినే పెడుతుంటే, నువ్వు ఆయన కోసం పని చేస్తుంటే. ఏమండి, నాకే తెలియదండి, గుర్తులేదు. పిల్లలు, నేను ఆశ్చర్యపోయిన ఒక వీడియో చూసి, ఎప్పుడో 2011 ఆ ఎల్లో బిల్డింగ్ కూడా ఇంకా కట్టలేదండి. మోదవలసలో మొట్టమొదటి బిల్డింగ్ ఏమీ లేదు, మొత్తం అంతా కూడా చదునుగా ఉండేది. అలా టైంలో మట్టి తవ్వుతున్న ఫోటో పిల్లల దగ్గర, ఎంతగా నా దగ్గరే లేదండి ఇప్పటివరకు. అది ఎవరు దాచుకున్నారు? జాగ్రత్తగా భద్రంగా దాచుకున్నారండి. నిన్నగాక మొన్న ఎప్పుడు వెళ్ళో పని చేసిన వాళ్ళ సేమ్ యాంగిల్లో ఫోటో పెట్టి నాడు నేడు అని పెట్టారండి. నేనే ఆశ్చర్యపోయాను, భలే దాచారా పిల్లలు, భలే దాచుకున్నారు. అంటే తీపి గుర్తులుగా. అసలు నేను కదా దాచుకోవాలి, నన్ను ప్రేమించేవాళ్ళు కాబట్టి వాళ్ళు దాచుకున్నారు. ఏమండి, ఒక మనిషి నన్ను ప్రేమించి, నేను ఎప్పుడో 2011 నుంచి 2024 అంటే ఎన్ని సంవత్సరాలు అండి? ఇంచుమించు 11 సంవత్సరాలు. అవునా? 11-12 సంవత్సరాల క్రితం నేను చేసినప్పుడు ఆ పని ఫోటో, నిన్నగాక మొన్న నేను 2024లో చేసిన ఫోటో వాళ్ళు అక్కడ పెట్టి, ఆ వీడియో కూడా కలిపి ఎడిట్ చేసి పెట్టారు. అంటే పిల్లలు ప్రేమించబట్టి, ఒక మనిషిని, నేను ఆఫ్టర్ ఆల్ ఒక మనిషిని చేసిన చిన్ని పని, అదే పెద్ద పని ఏం కాదు. అలాంటి పనిని వాళ్ళు గుర్తుగా దాచుకున్నప్పుడు నా పరలోకపు తండ్రి దాచుకోడా? రాసుకోడా? ప్రేమరాతలు రాయడా? నా కోసం రాసేశాడు, రాసుకుంటున్నాడు. నేను ఎక్కడెక్కడ మాట్లాడుతున్నానో, ఎక్కడెక్కడ నోరు విప్పుతున్నానో, ఎంతమంది ప్రజల హృదయానికి స్పందిస్తున్నారు, ఎన్ని వేల మంది మధ్య నేను గలం విప్పుతున్నానో అన్నీ రాసుకుంటున్నాడు దేవుడు. అలాగే మీకోసం మీరు ఒకరితోనొకరు దేవుని గురించి మాట్లాడుతుంటే అవన్నీ వింటున్నాడు, రాసుకుంటున్నాడు, రాసేసుకుంటున్నాడు దేవుడు. ప్రేమరాతలు రాసుకుంటున్నాడు అండి ఆయన. అంత గొప్ప తండ్రిని మీరు కలిగి ఉన్నందులకు ఎవరి కోసం మీ మిగిలిన జీవితాన్ని గడపాలి చెప్పండి? ఆయనే మీ హృదయముల మీద తన వ్రాతను రాసుకుంటున్నప్పుడు మీ గుండెల మీద ఎవరిని గూర్చిన వ్రాతలు ఉన్నాయి. ఉంటే ఆయన సత్యాన్ని మీరు ప్రకటిస్తారు, ఉంటే ఆయన కోసం మీ బ్రతుకులను వెలిగిస్తారు. మీరు నిర్ణయం తీసుకోండి, ఎవరి కోసం బ్రతకాలి, ఎవరి కోసం మాట్లాడాలి, ఎవరి కోసం నేను పని చెయ్యాలి. నా గుండెల మీద దేవుడు రాసిన రాతలేంటి, నేను పని చేస్తుంటే ఆయన రాసుకోవలసిన రాతలేంటి, ఇవన్నీ మన జీవితాల్లో మనం తీసుకోవలసిన నిర్ణయాల మీదే ఆధారపడి ఉంది. మనం చేయాల్సిన పనుల మీదే, మనం మాట్లాడాల్సిన మాటల మీదే ఆధారపడి ఉన్నాయి ఇవన్నీని. కనుక దేవుడు మనుష్యులపై రాసుకుంటున్నాడు, హృదయాల మీద రాసేసుకుంటున్నాడు. నేనే రాస్తాను మీ హృదయముల మీద, మెత్తని హృదయాల మీద రాస్తాను నేను. రాశాడు.
రాశారు కనుకనే మీరంతా ఇక్కడ ఉన్నారు, రాశారు కనుకనే మీరంతా పని చేస్తున్నారు, రాశాడు కనుకనే మీరంతా ఎన్నో త్యాగాలు చేస్తున్నారు, ఎన్నో సహాయాలు పంపుతున్నారు, ఎన్నో కష్టాలను ఆదుకుంటున్నారు, ఎన్నో దేవుని పనుల్లో పాలివారుగా ఉంటున్నారు. రాస్తున్నాడు మీకోసం, ప్రేమ రాతలు రాస్తున్నాడు. ఇంకా రాయాలి. రాసినంత వరకు మీరు ఆయన కోసం చేస్తూనే ఉండాలి. అదేనండి హృదయపూర్వకంగా దేవుడు కోరుకునే ప్రతి మనుషుల కోసం వ్రాసే మంచి. అవును, మంచి రాస్తాడు. ఎప్పుడు ఎవరిని గురించి కీడు రాయడు, ఎవరిని గురించి చెడును రాయడు. ఎవడో పాతాళానికి పోవాలని ఆయన కోరుకోడు. హృదయపూర్వకంగా దుష్టుడు మరణించి వాడు పాతాళానికి పోవటం నాకు ఇష్టం లేదు, వాడు మనస్సును మార్చుకొని తన హృదయాన్ని సరి చేసుకొని నా ఎంతో భయభక్తులు కలిగి ఉండటమే నాకు ఇష్టమని ఇర్మియా గ్రంథంలో మాటి మాటికి హెచ్కేల్ గ్రంథంలో అదే చెబుతుంటాడండి. మాటి మాటికి అదే చెబుతుంటాడు. ఆయన మనస్సు అది. అలాంటి మనస్సును తెలుసుకున్న మీరు ఆయనకిష్టులుగా జీవించడానికి ఆయన రాసుకునే ప్రేమ రాతల కోసం సిద్ధపడండి. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి దేవా, మీ రాతలు ఎంతో గొప్పవి నాయన. మీరు రాసుకునేటంతటి గొప్ప పనులను చేసే నీ పిల్లలుగా మేము ఉండగలిగే భాగ్యాన్ని ఈ తరంలో మాకు అనుగ్రహించండి. మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నారో, మా కోసం ఎన్నో గొప్ప గొప్ప కార్యక్రమాలను మీరు సిద్ధం చేస్తున్నారు. అందును బట్టి మీకు కృతజ్ఞతలు. దుష్టుని యొక్క ప్రతి విధమైన శోధన నుంచి, కీడు నుంచి, ఇబ్బంది నుంచి, సమస్యల నుంచి, రోగాల నుంచి, బాధల నుంచి తప్పించి మమ్మల్ని మీ పనులలో స్థిరపరిచి మమ్మల్ని, మా కుటుంబాలని మీ సేవలో ముందుకెల్లప్పుడూ విజయోత్సవంతో, శాంతి సమాధానాలతో సాగిపోయే జయకరమైన జీవితాలను ఈ తరంలో మీ దాసులుగా మాకు అనుగ్రహించవలసిందిగా ప్రార్థిస్తూ వేడుకుంటూ క్రీస్తు యేసు వారి పరిశుద్ధమైన నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.